ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు. నా సృష్టికర్త ఈవులెప్పుడు ఇచ్చువాడవు. భావమందు నిన్ను తలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవ మార్గమందు నిలిపి కావు మనుచు వేడుకొందు గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. చిన్నవాణి అంగి ప్రార్థన నీలోకమందు మున్నుదయను విన్నవాడవు. సన్నుతుడగు యేసు నీదు సన్నిధినున్నాడుగాన నన్ను కనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తునిపుడు గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. విలువ కల్గు నీదు ఆజ్ఞలు నా హృదయమందు పలు విధముల పలుకుచుందును. పలుకులందు పనులయందు బలము చూపి నిన్ను గొలిచి ఇలను నిన్ను ప్రీతి పరతు అలయకని కరుణమేనే గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. మీది రాజ్యమందు చేర్చుము కరుణా సముద్ర బీదనైన నన్ను కరుణచే. సోదరులను కూడి కొనుచు మోదమొప్పగా నీదు సేవ ఆదుకొనుచు నుందునుని పాద పద్మములను బట్టి గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. తప్పకుండా వత్తుని దరికి యేసునామమందు గొప్ప కరుణ చేత నన్ను ఇప్పుడు తగ చేర్చుకొనుము గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. సాయంకాల సమయంలో వాక్యము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును ధ్యాన భాగంగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి
ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులందరి వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. దేవుడు ఈ కొద్ది వాక్కు మనట్లు మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. దేవుడు ఈ కొద్ది వాక్కు మనట్లు దీవించునుగాక. పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. ఎక్కడ 2-3 నా నామం పేరట చేరతారో అక్కడ ఉంటానన్న దేవుడు ఈ సమయంలోనైనా మీ దీనదాసుడు తండ్రి పాలకృష్ణ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నూరంతల ఆత్మతో నింపి నైనా మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యేసు దేవుని సజీవ వాకులు ఈ యొక్క డివోషన్స్లో మరి వాక్య పరిచయం చేయడానికి ముందుగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా సంఘ కాపరులకి, సంఘ నాయకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అంశం చాలా బాగుంది. యేసు దేవుని సజీవ వాకులు. ప్రభువైన యేసు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికిన మాటలు మనం ధ్యానిస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ప్రభు అన్న మాటలు, నా మాటలు మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. కానీ మీరులో కొందరు విశ్వసించటం లేదంటాడు. సమ్ ఆఫ్ యూ డు నాట్ బిలీవ్. యోహాను సువార్త 6:63-64 మనం చదివినట్లయితే మరి ఈ సాయంకాలం దేవుని వాక్యం ధ్యానించక మనం తల నుంచి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ యొక్క వాక్కుల్ని నేను వింటమే కాకుండా దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవించలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయలాగా ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి మౌనంగా మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ వాక్యం వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ సాయంకాలం ఏతిగా నీ పాదశంలో చేరి నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, ప్రత్యేకంగా ఈ యొక్క శ్రమల దినాల్లో నీ వాక్యము ధ్యానించడం ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేయని ప్రతి నీ బిడ్డని బట్టి నీకు వందనాలు. నీ శ్రేష్టమైన వాక్యం మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మ నడిపి మాకు దయచేయండి. నీ దాసుని మరుగుపరిచి నా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చాలా స్పష్టంగా చదివిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా ప్రార్థన నడిపించిన మరి అక్కకి నా హృదయపూర్వక వందనాలు. ఈ చదవబడిన వాక్య భాగము యేసుక్రీస్తు యొక్క మొదటి ప్రసంగం అంటారు. కొండ మీద ప్రసంగం, ది సర్మన్ ఆన్ ద మౌంట్. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తు మొదటి చేసిన ప్రసంగం. ఆ ప్రసంగం యొక్క అంశం ఏంటంటే ఆయన రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు ఆ నియమాలు పాటించాలి. దే ఆర్ ది క్యారెక్టర్ ట్రైట్స్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ద కింగ్డమ్ పీపుల్. మన దేవుని రాజ్యం గురించి ఎక్కువ ధ్యానిస్తున్నాము. మరి రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళు, ప్రతి వ్యక్తి ఆ యొక్క నియమాలు పాటించాలి. బియాటిట్యూడ్స్ అంటారు. తర్వాత అక్కడ చెప్పిన ప్రతి మాట. మరి ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఒక ముఖ్యమైన అంశము,
అంశం ఏంటంటే ఒక రహస్యము. ఇట్ ఈస్ అ సీక్రెట్. నా జీవితంలో ఒక రహస్యాన్ని యేసుక్రీస్తు బయలుపరుస్తున్నాడు. మనం యేసుక్రీస్తులాగా జీవించాలంటే ఇదే మార్గం, వేరే మార్గం లేదు. ఎప్పుడైతే ఆయన యొక్క నియమాలు మనం పాటిస్తామో మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఒకటి. రెండవదిగా మన జీవితాల్లో శ్రమలు వస్తాయి. 2 రోజుల క్రితం పాస్టర్ ప్రసాదరావు గారు ప్రకటించే దాని గురించి నీతి విషయమై మరి హింసలు పొందుతాం మనం. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మాటకి మనము లోబడి క్రీస్తు యొక్క నియమాలు మనం పాటించినప్పుడు మన జీవితాలు మార్పు చెందటం ఒకటైతే మన జీవితాల్లో శ్రమలు కష్టాలు కూడా వస్తాయి. దానికి ఉదాహరణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క జీవితాన్ని ఈ లోకంలో జీవించాడో, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడో, ఆయన హింసించారు, చివరికి ఆయన సిలువ వేసి ఆయన చంపేశారు. జీసస్ వాస్ క్రూసిఫైడ్ బికాస్ హీ లివ్డ్ అ వెరీ డిఫరెంట్ లైఫ్. ఈ సాయంకాలం ఈ యొక్క శ్రమల దినాల్లో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సత్యము, యేసుక్రీస్తు వలె జీవించాలని మన గురి అయితే మన జీవితాల శ్రమల్ని మనము ఒప్పుకోవాలి, అంగీకరించాలి. చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ ఆయన యొక్క శ్రమ, మన జీవితాల శ్రమలు వచ్చినప్పుడు మనం అంగీకరించడం ఇష్టపడం. ఇక్కడ చాలామంది మరి టీచర్స్ ఉన్నారు, తర్వాత డాక్టర్స్ ఉండొచ్చు, మరి కొంతమంది మంచి పొజిషన్లో ఉండొచ్చు. మీ జీవితంలో రహస్యం ఏంటంటే మీరు ఏదో ఒక రహస్యం చెప్తారు. ఈరోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లాగయ్యారంటే డ్యూ టు హార్డ్ వర్క్ అండ్ సిన్సియరిటీ, కష్టపడి పనిచేసాము. దేర్ ఇస్ అ సీక్రెట్. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ఒక రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, దేర్ఫోర్ ప్రే ఇన్ దిస్ మేనర్. ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం అనేటువంటిది మానవుల యొక్క బాధ్యత. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. మానవుల యొక్క పని అది. ప్రత్యేకంగా దేవుని బిడ్డల యొక్క పని ఏంటంటే ప్రార్థన చేయటం. బైబిల్ అంతట్లో ఏది నిరంతరంగా చేయమని లేదు, ఎడతెగక చేయమని ఏది లేదు, పని చేయమని లేదు, ఎల్లప్పుడూ పని చేయండి అని లేదు, ఎల్లప్పుడూ మీరు కుటుంబాలు చూసుకొని అని లేదు, ఎల్లప్పుడూ మీరు ఆడుకొని అని లేదు, కానీ ఎడతెగక ప్రార్థన చేయమని ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 18వ అధ్యాయంలో మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. He shared a parable so that you will not give up praying. ప్రార్థన అనేటువంటిది దేవుడు మనకిచ్చిన ఒక పని, మానవులు చేయాల్సిన పని. ఇట్ ఈస్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. యేసుక్రీస్తు మనకి బోధిస్తున్నాడు. హీ ఈస్ టీచింగ్ అస్. ఒక సందర్భంలో అయితే శిష్యులు అడిగారు, యేసుక్రీస్తు ప్రార్థన చేయటం వాళ్ళు జాగ్రత్తగా గమనించి లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రార్థన చేయటం చాలించిన తర్వాత అని ఉంటుంది. ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ప్రేయింగ్ అంటే ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు చూశారు ఆ ప్రార్థనలో ప్రత్యేకత. అందుకని శిష్యులు అడుగుతాను, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో ప్రార్థన కొరత తెలుసుకున్నారో వాళ్ళు అడిగారు. ఈ సాయంకాలం మన జీవితాల్లో ప్రార్థన చేయాల్సిన రీతిగా చేయకపోతే ప్రార్థించాలి. అది పారాడాక్స్ అంటారు. పారాడాక్స్ అంటే టు ప్రే యూ హ్యావ్ టు ప్రే. ప్రార్థించడానికి మనం ప్రార్థించాలి. ఏ రీతిగా శిష్యులు ప్రార్థించారో, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పము. పౌలు భక్తుడు అంటే యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలి మనకి వి డి నాట్ నో హౌ టు ప్రే అని ఇక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. ఇట్ ఈస్ అ మోడల్ ప్రేయర్. కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయుడి. డూ ఇట్ లైక్ దిస్. మోడల్ ప్రేయర్ అంటారు దీన్ని. మన బ్యాప్టిస్ట్లో మనం పదే ప్రతి ఆదివారం చెప్తాం, బాగానే ఉంది, ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. కానీ ఇదొక మోడల్. అంటే స్కూల్లో మేము చిన్నప్పుడు మాకు టైం టేబుల్, అడిషన్, సబ్ట్రాక్షన్స్
మల్టిప్లికేషన్ ఇస్తారా? ఫస్ట్ది ఒకటే ఇస్తారు ఆన్సర్. అది ఎగ్జాంపుల్, మోడల్. అన్ని అంకెలు ఒక రకంగా ఉండవు. అర్థమవుతున్న పాయింట్ అర్థమవుతుందా? మోడల్ ఈజ్ జస్ట్ ఫర్ అస్ టు రిఫర్ టు. ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి. అది చిన్నప్పుడు మనం నేర్పించారు, మనం చెప్తున్న బాగానే ఉంది, కానీ ప్రభు అంటున్నాడు ఈ రీతిగా మీరు చేయాలి. దిస్ ఈస్ ది మోడల్ ఐఎమ్ గివింగ్ యూ. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ మోడల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన జీవితంలో రహస్యం ఏంటంటే ప్రార్థన. యేసుక్రీస్తు అని ఉండొచ్చు, నేను దేవుని కుమారుణ్ణి, త్రియేక దేవునిలో రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తు. జీసస్ ఇస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ. కానీ ఇక్కడ రాయబడింది ఏమనుంది? ఆయన దైవ మానవుడు. హీ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఈ లోకంలో జీవించినప్పుడు మనకి మాదిరిగా జీవించారు. యేసుక్రీస్తు జీవితంలో రహస్యము ఏంటి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 35. ఆయన పెందల కడలు లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు యొక్క జీవితం ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉంది. 3 విషయాలు, 3 సత్యాలు. సమయం ఉంది అక్కడ, పెందల కడనే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఇట్స్ అ టైం. స్థలం ఉంది, అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు. 3వదిగా ఉద్దేశము ప్రార్థన చేయుటకు. దర్ ఇస్ టైమ్, దర్ ఇస్ అ ప్లేస్ అండ్ దర్ ఇస్ అ పర్పస్. మనకు ఒక మాదిరి. హీ సెట్టింగ్ అస్ అ మోడల్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటంటే మనం ఆయన యొక్క అడుగుజాడలో వెళ్తామని. యేసుక్రీస్తు ఇక్కడ వెకేషన్, హాలిడే తీసుకోవటం, రిలాక్సింగ్ కాదు. ఆ తరువాత వాక్యాలు చదివితే ఆ శిష్యులు అంటారు, అందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ యూ. ఆయన ఫ్రీగా లేడు. కానీ యేసుక్రీస్తు అంత పని ఉన్నప్పటికీ he made it a first priority in his life. ఆయన జీవితంలో మొదట he was in solitude before he met the multitude అంటారు. ఆయన జన సమూహాన్ని కలుసుకోక ముందు ఆయన ఒంటరిగా ఆయన గడిపాడు. ఆయన పనులు చేసుకోకముందు తండ్రితో సమయం గడిపాడు. ఇతరులు కలవకముందు ఆయన తండ్రి యొక్క ముఖాన్ని వెతికాడు. ఈ సెట్స్ అన్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు యొక్క జీవితంలో అది మనకి ఆయన బోధిస్తున్నాడు. ఎడతెగక విసుగక ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి. ఫస్ట్ది ఏంటంటే ఎవరికి ప్రార్థన చేయాలి అని యూ హ్యావ్ టు అడ్రస్ సమ్వన్. ఏమంటాడు? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆర్ ఫాదర్ ప్లూరల్. పరలోకమందున్న మా తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన మన తండ్రి. ఆ యొక్క సంబంధాన్ని కల్పించింది యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు మనలో ఈ లోకం రాకపోతే మన దేవుని దగ్గరికి వెళ్ళే ప్రసక్తి లేదు. యెషయా గ్రంథము 57:15 ఎవరు చదువుతారా నా కొరకు? ఐజియా చాప్టర్ 57 verse 15. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసివాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల ప్రాణమును ఉజ్జింపు చేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. నేను అక్కడున్నాను, కానీ ఎప్పుడైతే నా బిడ్డలో పరలోకముందున్న మా తండ్రి, ఇది ఎవరు ప్రార్థన చేయగలరంటే ఆయన బిడ్డలే ప్రార్థన చేయాలి, అందరూ చేయటానికి లేదు. అందుకని ఈ ప్రార్థన చేయకముందు ఆయన తండ్రియా కాదా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ హీ ఈజ్ యువర్ ఫాదర్ ఆర్ నాట్. ఎందుకంటే ఇది కుటుంబ ప్రార్థన. నాన్నగారు ఒక పాట రాశారు కదా, అమృత ప్రేమలోక. ఒకరే మనకు తండ్రి, ఒకరే రక్షకుడు, ఒక రక్త సంబంధము, ఒకటే కుటుంబము. పరలోకముందున్న మన తండ్రి అయితే మనందరము సహోదరులు, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలాసార్లు మర్చిపోతున్నాం మనం. ఒకటే ఫ్యామిలీ అయినప్పుడు మనకి కలతలు ఉన్నాయంటే అది మంచి ఫ్యామిలీ కాదు. మన సంబంధాలు ఏ రీతిగా ఉన్నాయి ఈరోజు. ఈ ప్రార్థన చేస్తే మన జీవితాల్లో నిజంగా మార్పు లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రార్థన తెలియచ్చు, కానీ ఎందుకు ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు? ఆయన మన తండ్రి అయితే, మనందరం ఒక కుటుంబం అయితే, మన కుటుంబంలో కలతలు వచ్చే ప్రసక్తి లేదు, రావటానికి వీలు లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. మత్తయి సువార్త 5:23-24. కావున చదువుతారా? కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలుగునా, అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించు. చాలా జాగ్రత్తగా వాక్యం చదవండి ఇంకొకసారి. నీకేమైనా ఉంటే కాదు, నీ సహోదరునికి నీ మీద ఏమైనా ఉన్నని జ్ఞాపకం వస్తే, ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్మ నీకేం జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఆయన తండ్రి అని పిలుస్తున్నావు, కానీ ఎవరితోనైనా సమాధానం లేకపోతే సమాధానం పడాలి. యూ హ్యాడ్ బి రికన్సైల్డ్. అప్పుడు వరకు ఇంకేం జరగదు. నువ్వెన్ని చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత సేవ చేసినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఏమని రాశారు? మొదట వెళ్ళి నీ సహోదరునితో ఫస్ట్ యు డూ దట్. మనం అది చేసేంత వరకు దేవుడు ఒక్క సెంటీమీటర్ కదలడం మన జీవితాల్లో ఏం జరగదు. యూ హ్యావ్ టు గెట్ రికన్సైల్ అంతే. పరలోక మా తండ్రి అన్నప్పుడు, ఎందుకంటే మన తండ్రి లోకంలో ఉన్న తండ్రి కాదు, ఆయన పరలోకం తండ్రి. అందుకని ఆయనకు తెలుసు మన అక్కర్లేంటో ఆయనకు తెలుసు. మనం ఏ రీతిగా ప్రార్థన చేయకూడదో చెప్పాడు కదా. వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు, అన్యజనుల వల్లే, ఎవరైతే క్రీస్తుని తెలుసుకోలేదో వాళ్ళ వల్లే ప్రార్థన చేయకూడదు. ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నామా? పరలోకపు తండ్రితో మొదటగా మనం చెప్పాల్సింది ఏంటంటే, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నామం, దేవుని యొక్క నామంని ఘనపరచాలి. మన ప్రార్థనలు చాలాసార్లు మనకు అవసరమన్నీ చెప్పుకుంటుంటాం, కానీ అది కాదు పద్ధతి. మొదట తండ్రిని ఉద్దేశించినప్పుడు ఆ కుటుంబంలో ఆ సంబంధం కలుపుకున్న తర్వాత ఆయన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని పైకెత్తాలి. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడే. కానీ ఆయన బిడ్డగా మనం ఏం చెప్తానంటే, దో హీస్ ఆర్ హెవెన్లీ ఫాదర్, వి కమ్ టు హిమ్ ఇన్ రెవరెన్స్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈజ్ హోలీ, హోలీ, హోలీ. మరి ఏ రీతిగా ఆయన నామాన్ని మనం పరిశుద్ధపరచగలమంటే మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, వెన్ అవర్ లైఫ్స్ ఆర్ హోలీ, ఆ నిజమైన సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు, ఎప్పుడైతే మన క్రీస్తు కొరకు ఒక నమ్మకమైన సాక్షులుగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే, ప్రభు నా జీవితం ద్వారా నీ నామానికి ఘనత వచ్చేటట్టు నేను జీవిస్తాను అని చెప్తున్నావు. అందుకని ప్రార్థనని చాలా చులకనగా మనం ప్రార్థన చేయకూడదు. కంటత వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ టాక్స్ అబౌట్ రిలేషన్షిప్, మన యొక్క సంబంధం గురించి, దేవునికి మనం ఇచ్చే గౌరవం గురించి. ఫస్ట్ పెటిషన్ ఇస్ నీ నామము, మొదటి విజ్ఞాపన. రెండోదిగా నీ రాజ్యము. ఇక నీ రాజ్యం అంటే ఆయన పరిపాలన. రాజ్యం గురించి చాలా విన్నారు, నాకు తెలుసు. మనమే రాజ్యం అని, యేసుక్రీస్తే రాజ్యం అని. ఈ యొక్క వాక్య భాగంలో రాజ్యం అంటే ఆయన పరిపాలన, హిజ్ రూల్, హిజ్ సావరెన్ రూల్, గాడ్స్ రూల్ ఓవర్ మై లైఫ్. రెండు విధాలుగా ఈరోజు ప్రభా నీ యొక్క పరిపాలన నా జీవితంలో కావాలి. ఐ వాంట్ యు టు రూల్ ఓవర్ మై లైఫ్. ఇటీవల ఒక యవనస్తుడు వాళ్ళ హెల్పర్కి చెప్తున్నాడు, నా రూమ్ అంతా క్లీన్ చేయగాని మంచం క్రింద తాకబాక. రూమ్ తాళం ఇచ్చారు, రూమ్ తాళం ఇచ్చి నా రూమ్ అంతా క్లీన్ చేయి, మంచం క్రింద మాత్రం తాకబాక. దానివల్ల ఏం ప్రయోజనం? ఆ పనివాడు ఏం చేశాడంటే ముందు మంచం క్రింద అంతా క్లీన్ చేశాడు. వచ్చిన తర్వాత బాగా తిట్లు తిన్నాడు. మనం చాలాసార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాము, నీ రాజ్యం వచ్చునుగా, కానీ మన జీవితాన్ని సంపూర్ణానికి ఇస్తున్నామా? కొన్ని గదుల్ని మూసి పెడుతున్నాం మనం. ప్రభు ఆ గదిలోకి వెళ్ళబాకండి, అది మీకు సంబంధమైంది కాదు. నీ జీవితం అంతటికి ఆయన రాజుగా ఉండకపోతే ఆయన రాజే కాదు నీకు. ఇఫ్ జీసస్ ఇస్ నాట్ కింగ్ ఓవర్ ఆల్ యువర్ లైఫ్, హీ ఈజ్ నాట్ కింగ్ ఎట్ ఆల్. నీ రాజ్యం వచ్చునుగా అంటే రెండోదిగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే మనం ఉంటున్న లోకము చెడిపోయింది, ఈవిల్, వికెడ్. వార్తలు చదువుతున్నాం, మనం భయంకరమైన లోకంలో ఉంటున్నాం. ప్రభువా ఎంతకాలం ఇది? ఈ పరిపాలన, లోకంలో పరిపాలన ఎంతకాలం? నీ రాజ్యం రావాలి, నీ పరిపాలన కావాలి. మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మన సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్రీస్తు యొక్క సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఆయన యొక్క రాజ్యం కొరకు, హిస్ కింగ్డమ్, హిస్ రూల్. ఎందుకంటే ఆయన రాజ్యము నిరంతరం ఉండే రాజ్యం. అది మనం అడిగితేనే, మనం అడగాలి ప్రతిరోజు. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ పాయింట్. ప్రభువా ఈరోజు నా జీవితంలో పరిపాలించు, మా లోకంలో నువ్వే పరిపాలన చేయాలి త్వరగా. ఎంతకాలము ఈ యొక్క రోగాలు మనకి, ఈ కష్టాలు, వేదనలు ఆయన పరిపాలన చేస్తే ఎటువంటి రోగాలు, దుఃఖాలు ఉండవంట మనకి. మూడోదిగా నీ చిత్తము. ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. దేవుని యొక్క చిత్తము పరలోకంలో ఖచ్చితంగా జరుగుతుందంట. గాడ్స్ విల్ ఇస్ పర్ఫెక్ట్లీ డన్ ఇన్ హెవెన్. దేవుని యొక్క కోరిక ఏంటంటే భూలోకంలో కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలని. ప్రార్థన యొక్క నిజమైన సత్యం ఇది. మనం ఎందుకు ప్రార్థన చేసేది అంటే దేవుని దగ్గర ఏదో పొందుకోవటం కాదు. దేవుడు నా పనులను చేసి పెట్టాలి, నాకు ఈ సహాయం చేయాలి, నన్ను బాగు చేయాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఇల్లు ఇవ్వాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, అది కాదు. ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో జరిగించుకోవాలి. నా జీవితాన్ని సమర్పించి, ప్రభువా నువ్వేమైతే ఉద్దేశించావో అది నా జీవితంలో జరిగింది. చాలాసార్లు మనం ఎందుకు ఒప్పుకోమంటే దేవుని చిత్తం మన చిత్తానికి విరుద్ధంగా ఉంటుందని మనకు ఒక ఆలోచన. వీ డోంట్ వాంట్ టు సరెండర్ అవర్ విల్ టు హిజ్ విల్. దాంట్లో కూడా యేసుక్రీస్తు మనకి మాదిరి. ఏమన్నాడు? నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్. నా చిత్తం కాదు, నీ చిత్తాన్ని జరిగించు. ఈ మూడు అంశాలు, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం. కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయడం. అందరి తల నుంచి ప్రార్థన చేసుకుందాం.
అందరం కొన్ని క్షణాల మౌనం పాటించి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి వినుటి వారమే కాకుండా దాని ప్రకారం చేయాలి. ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. నీ జీవితంలో జయ జీవితం జీవించాలంటే యేసుక్రీస్తు యొక్క జీవిత రహస్యము ప్రార్థనా జీవితం. ఏ రీతిగా ప్రార్థన చేయాలని మనకి బోధించడమే కాక జీవించి నేర్పించాడు కనుక ఆ నడుగుజాడలో మనము నడుద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాలమున ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నీ కొందనాలు. అనేకసార్లు క్రైస్తవులైనప్పటికీ మా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేయాల్సిన రీతిగా చేయలేకపోతున్నాము, క్షమించండి. ఈరోజు విన్న వాక్యం మా హృదయాల ఫలింపజేయమని యేసు విజయం గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం ఆ రీతిగానే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరునో అలాగే భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మారులను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృపైను, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మన్యుని సహవాసం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకును, మరి ముఖ్యంగా ఈ దినము దైవర్తమానం అందించిన పాలక శ్రీని పాస్టర్ గారుకును, వారి కుటుంబముకును, వారి భవిష్యత్తుకును, వారి పరిచర్యకును ఇప్పుడు సదాకాలము మీరు అక్కడి వరకు తోడై నడిపించును గాక, ఆమెన్. ఈ దినము దైవర్తమానం అందించిన పాస్టర్ పాలక శ్రీని గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను.